హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజైతే సండే కదా, అందరికీ గుడ్ మార్నింగ్. సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో వెజ్ థాలీలా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సండే ఏంటి వెజ్ రెసిపీస్ ఏంటి అనుకుంటున్నారా? మేమైతే వెజిటేరియన్స్ అండి. సో అందుకే వెజ్ థాలీ ప్రిపేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మొదట స్వీట్తో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పూజ చేసేసుకుని ఇంకా స్వీట్ అయితే స్టార్ట్ చేస్తాను. పదండి. పరమాన్నం అయితే పూర్తయింది. ఇంకా రసం పప్పు అయితే పెట్టాను. ఎంతవరకు అవుతున్నాయో చూద్దాం రండి. పరమాన్నం అయితే ఇలా అవుతోంది, అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. డ్రై ఫ్రూట్స్ వేయించాను, బెల్లం కూడా పరమాన్నంలోకి తురుము అయితే పెట్టేశాను. ఇంకా పప్పు అయితే పెట్టాలి, ఇంకా రసం కూడా మరుగుతోంది. పరమాన్నంలోకి ఏంటంటే స్టవ్ ఆపేసిన తర్వాతే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది కదా. నేను ఇలాచీ పొడి కూడా వేసేసాను ఆల్రెడీ. ఇంకా నేను పూజ చేసేసుకుని ఇంకా నైవేద్యం అయితే పెట్టడమే, మిగతా ప్రాసెస్ అయితే జరుగుతుంది. పప్పు అయితే కొద్దిసేపు నానబెట్టాను, టమాటా పప్పు అన్నమాట. సో ఇది ఇలా బెల్లం అయితే యాడ్ చేసేసాను. కొంచెం షుగర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం బెల్లం, కొంచెం పంచదార అన్నమాట. ఇదిగోండి స్వీట్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నైవేద్యం అయితే పెట్టడమే. డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే క్రంచీగా ఉండవు అన్నమాట. మనం తినేటప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటాయి. ఇంకా స్వీట్ ఐటమ్ అయితే అయిపోయింది, మిగతా ప్రాసెస్ అయితే జరుగుతుంది. పరమాన్నం అది పూర్తయిన తర్వాత ఇంకా నేను టిఫిన్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో దోశలే స్పెషల్గా. సండే అని ఏమి ఈరోజు ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇలా తాళి ప్రిపరేషన్ అది అనుకున్నాను కాబట్టి ఇంకా పని అది ఎక్కువగా ఉంటుందని. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ లేదు, రెగ్యులర్గా వేసుకునే దోశ అన్నమాట. సో ఇంకా నేను ఈ దోశ వేసుకుంటూ ఈ పప్పు అయితే ఉడికిపోయింది. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను. మీ ఇంట్లో సండే ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారు అన్నది నాతో అయితే కామెంట్లో షేర్ చేసేసుకోండి. సండే అందరికీ స్పెషలే కదా, పిల్లలకి హాలిడే కాబట్టి లేట్గా లేవడం ఉంటుంది, పని కూడా లేట్గానే స్టార్ట్ చేయడం అవుతుంది. అలాగే స్పెషల్స్ కూడా చేసుకుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ అవని లంచ్ అవని. సో మా అత్తయ్య గారు ఇక్కడ మెంతి బద్దలు వేస్తున్నారన్నమాట, ఒక మామిడికాయలతోటి. మరి పచ్చడి కూడా ఉండాలి కదా మన తాలీలో అయితే. ఆవిడ ఆ ప్రిపరేషన్ చేస్తుంటే నేను ఇంకా కర్రీకి అయితే బ్రింజాల్ చేస్తున్నాను. బ్రింజాల్ కర్రీ అయితే వంకాయలు అయితే చాలా లేతగా ఉండి బాగున్నాయి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనం సాల్ట్ వాటర్లో వేసుకుంటే బ్లాక్ కలర్లో అవ్వకుండా ఉంటాయన్నమాట. కట్ చేసిన తర్వాత వాటికి మసాలా కర్రీలా ప్రిపేర్ చేస్తున్నాను కదా, మసాలాని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. దీనికోసం అయితే ఇలా మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకుని, నేను డీటెయిల్గా రెసిపీస్ అయితే ఏం చెప్పట్లేదు, ఎందుకంటే అంతా చూపించాలంటే బాగా లెందీగా అయిపోతుంది కదా వీడియో. సో ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేసేసి, నేను గుత్తి వంకాయలు అలా అయితే వండట్లేదు, ఎందుకంటే బ్రింజాలు అవి పెద్దగానే ఉన్నాయి వంకాయలు. సో మళ్ళీ అదంతా అవ్వదు పని అని ఇంకా నేను ముక్కలుగా అయితే కట్ చేసేసి ఈ మసాలా వేగిన తర్వాత ఇంకా ఈ వంకాయ ముక్కలు దీంట్లోనే వేసేసాను. మొత్తం సాల్ట్, కారం అన్నీ ఇందులోనే వేసేసాను కాబట్టి ఇంకా వంకాయ ముక్కలు కూడా ఇది కొంచెం వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఈ కర్రీ కూడా జరుగుతుంది. ఈలోగా మా అత్తయ్య గారు కూడా మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం మెంతి బద్దలకి ఏంటంటే మెంతి బద్దలు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు ఇష్టం ఉన్నవాళ్ళు, ఎందుకంటే అది మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు విరగడం కోసం కొంచెం బెల్లం వేసుకుంటారు. బెల్లం ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. అదైతే ఇలా అయితే వంకాయ ముక్కలు వేసేసి దీన్ని అయితే క్లోజ్ చేసేసాను. ఇంకా పప్పులోకి రసంలోకి అయితే పోపు పెట్టాలి కదా, నెయ్యితో అయితే పెడుతున్నాను. ఇక్కడ ఫ్లేవర్ బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. పప్పులో అయినా సాంబార్లో అయినా మీరు ఎప్పుడైనా నెయ్యితో పోపు పెట్టుకుంటే ఏంటంటే చాలా కమ్మటి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అన్నమాట మన రెసిపీకి అయితే. ఇంకా ఇదంతా నేనేమి డీటెయిల్ అందరికీ తెలిసిందే కదా, పప్పులో పోపు అవన్నీ. ఇంకా ఇలా పోపు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా పప్పులోకి అయితే కలిపేసాను మొత్తం. ఇలా మనకి ఏమైపోయాయి, స్వీట్ ఐటమ్ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పే కొంచెం రసంలో కూడా యాడ్ చేసేసాను, రసం కూడా పూర్తయిపోయింది. అలాగే కర్రీ కూడా పూర్తయిపోయింది అన్నమాట. ఇలా ఒక్కొక్కటి అయితే అవుతుంది. ఈలోగా మా అత్తయ్య గారు కూడా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసారు. ఆవిడే మిక్స్ చేస్తున్నారు అన్నమాట ఈ పచ్చడి. కొంచెం ఆయిల్ని అయితే మనం బాండీలో వేసుకుని హీట్ చేసుకుని, అది హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసేసాక దీంట్లో ఇంగువ అయితే యాడ్ చేసుకున్నారు. కొంచెం
ఉప్పు కూడా యాడ్ చేసేసి కారం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది యాడ్ చేసుకోవాలి, లేదంటే కారం అది మాడినట్టు అయ్యి బ్లాక్ కలర్లో అయిపోతుంది. దీంట్లో ఆవగుండ మెంతిగుండ పొడి కూడా వేస్తున్నారు కొంచెంగా. నేను వీటి కొలతలు అవి ఏమీ చెప్పట్లేదు, మా అత్తయ్య గారు కూడా ఉజ్జాయింపుగానే వేస్తున్నారు. కొంచెం బెల్లం చెప్పాను కదా ఇందాక, మనకి పులుపు కొంచెం తగ్గడం కోసం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పచ్చడి, రసం, కూర, పప్పు, అలాగే స్వీట్, నెక్స్ట్ పెరుగు కూడా రెడీగా ఉన్నాయి. ఇంక నేను కొంచెం పులిహార ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, అలాగే వడియాలు కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట. తాళి అంటే మనకి అన్నీ ఉంటాయి కదా ఇంకా. సో ఇలా వడియాలు కూడా అయిపోయిన తర్వాత వండిన అన్నంలోనే కొంచెం రైస్ అయితే తీసి మరీ ఎక్కువగా ఏం చేయలేదు, ఎందుకంటే ఐటమ్స్ ఎక్కువ ఉన్నా కూడా అన్నీ తినలేం కాబట్టి. సో కొంచెంగానే పులిహార, నిమ్మకాయ పులిహార లాగే కలిపాను, చింతపండు పులిహార అయితే ఏం చేయలేదు. మళ్ళీ అది కూడా పెద్ద ప్రాసెస్ కదా, చింతపండు అంతా తీసి చేయాలి అని నిమ్మకాయ పులిహారే చేసేసాను అనమాట. ఇలా అయితే మొత్తం పోపది వేయించేసుకున్న తర్వాత అన్నంలో అయితే మిక్స్ చేసేసాను ఇంకా. సో ఫస్ట్ అయితే చేద్దామా వద్దా అనుకున్నాను, కానీ పులిహోర ఇది కూడా ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అయితే చేశాను. చూడండి మన తాళి అయితే రెడీ అయిపోయింది. పప్పు, కూర, రసం, పులిహోర, స్వీట్, అలాగే పచ్చడి, మెంతిబద్దలు కూడా సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే. ఫైనల్గా పెరుగు, అలాగే మన అసలైంది ఏంటి అన్నమే కదా, అన్నం కూడా నేను అదేం చూపించలేదు, అన్నం కూడా వండేసన్నమాట. ఇలా అయితే తాళి అయితే ప్రిపేర్ చేసేసాను ఈరోజు. మర్చిపోయాను వడియాలు పెట్టడం, అందుకే పిక్ అయితే పెట్టాను. నేను కూడా లంచ్ అయితే చేసేసాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.